హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ అనేది ఆన్లైన్లో చేస్తారు కదా. సో దీనికి సంబంధించి పేపర్ వాల్యుయేషన్ అనేది ఆన్లైన్లో చేస్తే మనకు అడ్వాంటేజా డిసడ్వాంటేజా, దీని నుంచి మనకు లాభమా నష్టం అనేసి సార్తో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయించడం అయితే జరిగిందనమాట. ఎవరైతే పేపర్ వాల్యుయేషన్కి వెళ్తారో సో తనతోనే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయించడం అయితే జరిగింది. సో ఇలా రాస్తే మీకైతే మార్క్స్ అనేది పక్కా వస్తాయి. సో ఎలా రాయాలి ఏంటి ప్రతి ఒక్కటి అంటే ఆన్లైన్లో పేపర్ వాల్యుయేషన్ కదా. సో ఆన్లైన్లో కాబట్టి మనం ఎలా రాస్తే బాగుంటుంది, సో దానికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సార్ కి అయితే 10 years ఎక్స్పీరియన్స్ అనేది ఉంది కాబట్టి సో సార్ అయితే మీకు క్లియర్ గా డిస్కస్ అనేది చేస్తాడు, క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎలా రాయాలన్నది. సో దాన్ని అయితే చూసేసుకోండి. గట్టిగా ఒక లైక్ అనేది చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. గైస్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే దానికి ఓవర్లుక్ లో మార్కులు వేయడం కుదరదు, వేయలేమండి, యాక్సెప్ట్ చేయదండి. అందుకని ఖచ్చితంగా దానికి రిలేటెడ్గా మీరు చదువుతారండి. రిలేటెడ్గా ఆ క్వశ్చన్కి ఆన్సర్ రిలేటెడ్గా దగ్గర రాసుకున్న మార్కు వేస్తామండి. 100% 1 మార్కైనా వేస్తాం. ఆ 1 మార్కు మమ్మల్ని పాస్ చేస్తుంది కదా. అందుకే ప్రతి స్టూడెంట్కి నా ఆశీర్వాదం. వాళ్ళకి ఒకటే చెప్తున్నా అండి, చిన్నవాడు కాబట్టి ఆశీర్వాదం అంటున్నాను. అటెంప్ట్ చేసి దానికి రిలేటెడ్గా మాత్రమే అటెంప్ట్ చేయండి. మీకు నచ్చిన రాయొద్దండి, 0 పడిపోతుంది. రిలేటెడ్గా క్వశ్చన్ మీకు ఎంతో కొంత చదువుంటారు, ఎప్పుడప్పుడు చదువుంటారు. రిలేటెడ్గా చిన్న ఆన్సర్ గుర్తు, ఆ చిన్న ఆన్సర్ రాయండి. ఖచ్చితంగా 1 మార్క్ అయినా పడుతుంది. ఆ 1 మార్కే మిమ్మల్ని మార్క్స్ పెంచుతుంది, పాస్ చేస్తుంది. ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి. ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయడం వల్ల ఎంత లాభం అండి, ఎంత లాభం చూడండి. ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయడం, ప్రతి క్వశ్చన్కి మార్క్ ఖచ్చితంగా వేస్తాము. అది కరెక్ట్గా ఉంటే ఫుల్ మార్క్స్, లేదు సగం రైట్ అయితే దానికి రిలేటెడ్గా ఎన్ని మార్క్స్ వచ్చే వేస్తామండి. పేపర్ కరెక్షన్ అవుతుంది, లేకపోతే యాక్సెప్ట్ చేయదు సిస్టమ్. అటెంప్ట్ చేశారు, ఆ క్వశ్చన్కి అస్సలు రాదు మీకు, కానీ అటెంప్ట్ చేశారు. కానీ ఆ అటెంప్ట్స్ ఎలా ఉంది, ఆ క్వశ్చన్కి ఆన్సర్కి దగ్గరగా రిలేషన్ ఉంది. ఓకే దీనికి మార్క్ వేయొచ్చు అని ఖచ్చితంగా పరీక్ష చేసేవాళ్ళు వెయ్యాలండి, లేకపోతే యాక్సెప్ట్ చేయదు. ఇవి కానీ మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేసి దానికి రిలేటెడ్గా ఆన్సర్ కానీ ఉంటే మార్క్ పడుతుంది, పాస్ అయిపోతారండి. 100% పాస్ అయిపోతారు. ఎంత లాభం అండి, ఎంత లాభం చూడండి. స్టూడెంట్కి లాభం, లెక్చరర్ కూడా ఓవర్లుక్ చేశారు ఇలా చేశారని మైనస్ రాదు. లెక్చరర్కి ఎంత ఫేమస్ అవుతారండి లెక్చరర్. ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుండి పడతాయి మాస్టరు, ఎలా చదవాలి, నాకు ఇంపార్టెంట్ కావాలి, ఇదో టెన్షన్ అండి. ఇంపార్టెంట్ ఏం అక్కర్లేదండి. మీకు నా సజెషన్ ఒకటే, ప్రీవియస్ ఇయర్, అది ఆంధ్ర అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, 10th క్లాస్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ అవ్వచ్చు, ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని మీరు కనీసం ఒక 7 years 8 years పేపర్స్ తీసుకొని కొత్త పేపర్ తయారు చేస్తారు. ఎందుకంటే అండి అవే రిలీట్ అవుతాయి, అవే మరి ఇవ్వాలి కదా. మీకు AS1 AS2 AS3 ఇవే ఉంటాయి. ఇవన్నిటిని పెట్టుకునే పేపర్ ఇస్తారు. కానీ ఏ క్వశ్చన్ పడితే ఆ క్వశ్చన్ ఎవరు రాసేరండి. ఎగ్జామ్స్ ఇచ్చే వాళ్ళు చాలా సీనియర్ లెక్చరర్స్ ఉంటారు, సీనియర్ టీచర్స్ ఉంటారు. వాళ్ళు ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్లో వాళ్ళు ఏం చూడరు, వాళ్ళు ఇస్తారు. కానీ ప్రీవియస్ ఇయర్స్లో ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్ వస్తాయండి. మీకు ఆ సిస్టమ్ బట్టి మాత్రం పేపర్ ఇస్తారు. కాబట్టి ఆ AS1 AS2 స్కిల్స్, అండర్స్టాండింగ్ స్కిల్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇస్తారు. కాబట్టి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఖచ్చితంగా చూడండి. కొన్ని సెలెక్టెడ్ పేపర్స్ మీరు తీసుకొని ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని ప్రతి క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి. ఒక క్వశ్చన్ మీకు రాలేదు అని మాత్రం పెట్టుకోవద్దు. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చూడడం వల్ల అవే స్కిల్స్ మీద పేపర్ ఇవ్వడం వల్ల అవే రిపీట్ అవుతాయండి. దీనికి ఇంపార్టెంట్లు అలాంటివి ఏమి ఉండవండి. ప్రీవియస్ ఇయర్స్ ప్రతి పేపరు మీకు కొత్తగా తయారు చేసిన మాస్టర్లకి, లెక్చరర్స్కి, అలాగే టీచర్స్ అందరికీ కూడా బుర్రలో ఉంటాయి. వాళ్ళ బ్రెయిన్ మామూలుదండి, ఈ కంప్యూటర్ కన్నా గొప్పది. అది రిపీట్ అయిందో చూసుకొని దాన్ని బట్టి చక్కగా ఆ రిపీట్ అయిన క్వశ్చన్లు ఇస్తారు, అన్నీ ఇస్తారు. అంతకన్నా ఇంకోటి లేదు కదండి. ఆ స్కిల్స్ బట్టి ఇవ్వాల్సిందే. అందుకే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఒక్కసారి అందరూ చూసుకోండి.
ఒక సెలెక్టెడ్ పేపర్స్ తీసుకొని, అన్ని పేపర్స్ చదవలేదు కదండి, ఒక 5 or 6 పేపర్స్ తీసుకొని అవి ఏమి రిపీట్ అయ్యాయి, ఏ క్వశ్చన్లు వచ్చాయి అని ప్రతి స్టూడెంట్ చదవండి. లేదు అది కష్టం అండి అంటే మీ లెక్చరర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, వాళ్ళని అడిగితే వాళ్ళు చక్కగా రాసి ఆ క్వశ్చన్స్ రిపీట్ అయ్యి చదువు అని మీ కాలేజీలో స్కూల్లో ఉండేవాళ్ళు చక్కగా ఇస్తారు. అవి ఒక్కసారి ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ ఆ క్వశ్చన్కి రిలేటెడ్గా ఉండే ఆన్సర్ మీకు తెలిసి ఉంటుంది, అది అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేసుకుని దానికి రిలేటెడ్గా ఉంది అని ఉంటే 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ ఖచ్చితంగా మార్కు పడుతుంది. ఫెయిల్ అనేది జరగదు. మీరు అటెంప్ట్ చేయకుండా మార్కులు వేసి అంటే మాత్రం అది జరగదండి, 0 మార్క్సే వస్తాయి. సిస్టమ్ కదండి, వరల్డ్ మొత్తం తెలిసిపోతుంది. జాగ్రత్తగా రాయాలి. దీనివల్ల పేపర్ కరెక్షన్ వల్ల లాభం జరుగుతుంది, నష్టం జరగదు. ఆన్లైన్ వల్ల లెక్చరర్స్కి మంచి ఫేమస్ అవుతారు. వాళ్ళు కూడా లెక్చరర్స్ ఎంత గొప్పవాళ్ళు అంటారు. ఇంతవరకు ఈ మార్కులు వేసేస్తాడులే అంటారు. వేసేస్తాడులే వచ్చాడు అది కాకుండా ప్రతి లెక్చరర్కి ఎంత మంచి పేరు వస్తుందండి. సీనియర్ లెక్చరర్స్కి సలాం కొడతామండి, సీనియర్ టీచర్స్కి సలాం కొడతామండి. అది కరెక్ట్గా జరుగుతుంది. ఎవ్వరూ మీకు నష్టం జరగదు. ఆన్లైన్ వల్ల అస్సలు నష్టం జరగదు. దయచేసి మీరు ప్రతి క్వశ్చన్ ఎలా చేయాలి అన్నది ఇక్కడ మళ్ళీ రాశాను. పేపర్ వాల్యుయేషన్ 100% కరెక్ట్గా జరుగుతుంది, తిరిగే లేదు. ఇదంతా సిస్టమ్ చూసుకుంటుంది. ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే 100% లాభం జరుగుతుంది. దానికి మీకు రిలేటెడ్గా ఆన్సర్ రాస్తేనే ఏదో రాసేస్తాను మార్క్ వేస్తారంటే కుదరదండి, ఆన్లైన్లో ఒప్పుకోదు. దానికి రిలేటెడ్గా దానికి దగ్గరగా ఉంటే మార్క్స్ ఖచ్చితంగా పడతాయి. అలా రాయండి. పేపర్ పాస్ చేసేయండి, మేము డబ్బులు పెట్టాము లేకపోతే శాపం పెడతాము అంటే దాన్ని 0 వేయాలండి. ఆన్లైన్లో సిస్టమ్ అయిపోతుంది, 0 వేయవలసిందే. మీరు కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కోర్టు కూడా యాక్సెప్ట్ చేయదు, సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. వాడికి 0 మార్క్సే, డబ్బులు పోతాయి, పరువు పోతుంది. అలాంటి పనులు మాత్రం ఎవడో ఒకడు ఇద్దరు చేసినంత మాత్రం స్టూడెంట్స్ అందరికీ నష్టం ఉంది. ఆ ఒకడు ఇద్దరు కూడా కనీసం మారండి, అటెంప్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఎంజాయ్ చేయొద్దు. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ చదవండి, 100% లాభం జరుగుతుంది. ఇదండి ఆన్లైన్ కరెక్షన్. జై హింద్, జై భారత్ మాతాకి జై.